నిమ్స్లో ఆయన ఆమరణ దీక్ష చేస్తూ ఉంటే ఒకసారి దాదాపు 8 రోజులు 9 రోజులు అయింది. మనిషి బాగా క్షీణించిపోయాడు. బీపీ షుగర్ ఫ్లక్చువేషన్ అవుతా ఉంది. బీపీ బాగా ఫ్లక్చువేట్ అవుతా ఉంది. ఓ రోజు నేను దగ్గరికి పోయి దీక్ష విరమించాలేమో, మీ ప్రాణానికి హాని జరిగే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్తున్నారు అని నేను దగ్గరికి పోయి ఆయనను చాలాసేపు బతిలాడడం జరిగింది. ఆయన ఒక మాట అన్నాడు, హరీష్, తెలంగాణ వచ్చేదాకా నా ప్రాణం పోదు అని నాకు ధైర్యం చెప్పిన నాయకుడు కేసీఆర్. నాకు ఉల్టా ధైర్యం చెప్పిండు మంచం మీద పట్టుకొని. అంత మొక్కబోని ధైర్యం ఆయనది. ఒకరోజు డాక్టర్లందరూ వచ్చారు, నేను అక్కడే ఉన్నా. మీ క్రియాటిన్ లెవెల్స్ పడిపోతా ఉన్నాయి, ఏ క్షణంలోనైనా మీ కిడ్నీలు ఫెయిల్ కావచ్చు, ఏ క్షణంలోనైనా మీ కిడ్నీలు పనిచేయకపోవచ్చు, మీరు డయాలసిస్ మీదకి వెళ్ళిపోతున్నారు అని డాక్టర్లు హెచ్చరించిండ్రు. మీరు దీక్ష విరమించాల్సిందే, మీకు ప్రాణహాని ఉంది అని డాక్టర్లు హెచ్చరించారు. ఒక మాట అన్నాడు డాక్టర్లతోని, నేను విరమించను, నేను చచ్చిపోతే నా శవం మీద తెలంగాణ జెండా కప్పండి అన్నాడు కేసీఆర్. కొంతమంది మూర్ఖులు ఈరోజు మాట్లాడుతున్నారు కేసీఆర్ దీక్ష మీద. ఆ రోజు దగ్గరుండి చూసిన వాళ్ళు ఎంతో మంది, జయశంకర్ సార్, మందకృష్ణ మాదిగ గారు, ఆర్ విద్యాసాగర్ రావు గారు, పార్టీ శ్రేణులు ఎంతో మంది దగ్గరగా ఉండి చూశారు. ఇవాళ ఒక పిసిసి ప్రెసిడెంట్ మూర్ఖంగా మాట్లాడుతుండు కేసీఆర్ దీక్ష గురించి. అసలు ఆ దీక్ష గురించి మాట్లాడే అర్హత నీకు ఉన్నదా? కేసీఆరే లేకపోతే తెలంగాణ ఎక్కడిది? తెలంగాణ లేకపోతే నీకు ఆ టీపీసీసీ అధ్యక్ష పదవి ఎక్కడిది? అరే, మీ పార్టీ అగ్రనాయకుడు ప్రణబ్ ముఖర్జీ రాసిన పుస్తకం చదువు, మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అని. భారతదేశ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒక పుస్తకం రాశాడు. ఎందుకంటే తెలంగాణ మీద ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసింది ఆనాటి యూపీఏ ప్రభుత్వం, సంప్రదింపులు చేసింది ఆనాడు ప్రణబ్ ముఖర్జీ. తెలంగాణ బిల్లు మీద సంతకం పెట్టింది ప్రణబ్ ముఖర్జీ. రాష్ట్రపతిగా గెజిట్ పబ్లిష్ చేసింది ప్రణబ్ ముఖర్జీ. ఆ ప్రణబ్ ముఖర్జీయే ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనే తాను రాసిన పుస్తకంలో కేసీఆర్ గురించి ఒక పేజీ రాసిండు. ఒక నాయకుడు కలలు కన్నడు, పోరాటం చేసిండు, తన జీవిత కాలములో తన లక్ష్యాన్ని ముద్దాడిన గొప్ప నాయకుడు కేసీఆర్ అనే మాట నేను చెప్పలే, ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పిండ్రు. ఇలా అధ్యక్షుడు, ఆ పిసిసి అధ్యక్షుడు ఒకసారి ఆ పుస్తకం చదువుకొని మాట్లాడు.